నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో నమస్తే సార్. సార్, మనం ఇప్పటికే బంగ్లాదేశ్ అల్లర్లో అలాగే చాలా మంది హిందువుల్ని కూడా సజీవ దహనాలు చేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి టైంలోనే బిఎన్పి పార్టీ విన్ అయ్యింది అక్కడ అని చెప్పేసి వార్త. సో ఇది ఇండియాకి ఏ రకంగా మేలు జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉందా? ఎటకేలకు బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రెండు కోయిలేషన్ గ్రూప్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఒకటేమో బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, రెండోదేమో జమాతే ఇస్లామీ. సో వీళ్ళ నాయకత్వంలో ఇటు 11 పార్టీ అలియన్స్, జమాతే ఇస్లామీ తరఫున మొత్తం 11 పార్టీల అలియన్స్, బిఎన్పి తరఫున 10 పార్టీల అలియన్స్, ఈ రెండు ఢీకొన్నారు. అయితే బిఎన్పి అలియన్స్ వండర్ఫుల్ గా పెర్ఫామ్ చేసింది. మొత్తం బంగ్లాదేశ్ పార్లమెంట్ లో దాన్ని జాతీయ సంసద్గా పిలుస్తారు. ఈ జాతీయ సంసద్లో మొత్తం 300 సీట్లు ఉంటే 151 అనేది మ్యాజిక్ ఫిగర్, అధికారంలోకి రావాలి. కానీ బిఎన్పికి 209 సొంతంగా వచ్చాయి. దాంతో పాటు జమాత్ పార్టీకి 68 వచ్చాయి. కాబట్టి 275 సీట్లు వీళ్ళకి వచ్చాయి. కాబట్టి అద్భుతమైన విజయంగా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి తారిక్ రహమాన్, ఆయన బిఎన్పి చైర్మన్, ఆయన ఇప్పుడు కాబోయే ప్రధానమంత్రి. సో ఈ తారిక్ రహమాన్ ఎవరు, ఆయన ఇండియా పైన ఆయన వైఖరి ఏంటి, సో దీనివల్ల ఇండియాకి ఎటువంటి నష్టం ఏమన్నా ఉంటుందా, ఇతను ప్రధానమంత్రి అవడం వల్ల లాభం ఉంటుందా? ఎందుకంటే మనం బంగ్లాదేశ్ మొత్తం దేశానికి మెజారిటీ ఎనిమిగా ఉన్న షేక్ హసీనాకి మనం షెల్టర్ ఇచ్చున్నాం. ఇప్పటికీ ఆమె ఇండియాలోనే ఉంది. అట్లాగే అక్కడ జరిగే అనేక అనర్థాలకి ఇండియానే కారణమని బంగ్లాదేశ్ లో చాలా మంది అనుకుంటున్నారు. యాక్చువల్గా అక్కడ మతతత్వ శక్తులు, ముస్లిం మతతత్వ శక్తులు బాగా బలంగా పెరిగిపోయినాయని ఇండియా ఆందోళన చెందుతుంది. ఈ నేపథ్యంలో మతతత్వ శక్తులు అక్కడ అధికారానికి రావట్లేదు. అది ఫస్ట్ మనకి ఊరట కలిగించే ఇది. మతతత్వ శక్తులకి అక్కడ రిప్రజెంటేటివ్ గా ఉన్న ఈ 11 పార్టీ అలియన్స్ ఏదైతే ఉందో జమాతే ఇస్లామీ, అది చిత్తుగా ఓడిపోయింది. కాబట్టి ఆ మేరకు ఇండియాకి లాభం అని చెప్పచ్చు. ఇక ఈ తారిక్ రహమాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి అవడం వల్ల ఆ అలియన్స్ లో కూడా జమాత్ ఉంది, ముస్లిం పార్టీ కూడా ఉంది. బట్ మతత్వ పార్టీ కాదు అది. ఒక రకంగా వీళ్ళ గోల్ ఏంటంటే డెమోక్రసీ, తర్వాత డెవలప్మెంట్, డిగ్నిటీ, ఈ 3 స్లోగన్స్ తీసుకున్నారు. అంటే దేశంలో ఇమ్మీడియట్ గా శాంతి భద్రతలు కంట్రోల్లోకి రాలేదు, ఇంకా అల్లర్లు జరుగుతున్నాయి. శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలి. తర్వాత ఎకనామిక్ దివాలా తీసే పరిస్థితి దేశం ఉంది, దాని నుంచి బయట పడేయాలి. అట్లాగే అకౌంటబిలిటీ క్రియేట్ చేయాలి. అట్లాగే గత ప్రభుత్వం షేక్ హసీనాల నాయకత్వంలో అవామీ లీగ్ 15 ఏళ్లు పరిపాలించారు. అందులో భయంకరమైన అరాచకాలు జరిగాయి. దానికి సంబంధించి బాధ్యుల్ని అకౌంటబుల్ గా చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే లా అండ్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఫారిన్ పాలసీ మీద కూడా తమ విధానాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పక్కనున్న ఇండియా కావచ్చు, పాకిస్తాన్తో ఆల్రెడీ మంచి సంబంధాలు ఉన్నాయి. ఇండియాతో బాగాలేదు కాబట్టి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య పెద్ద 3000 కిలోమీటర్ల బార్డర్ ఉంది. దాంతో పాటు $10 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం, బయలేటరల్ ట్రేడ్ ఉంది. సో దీనంతా కూడా ఇప్పుడు చూడాలి. అట్లాగే మనకి వాళ్ళకి కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. ముఖ్యంగా 3 స్టార్ రివర్ వాటర్ షేరింగ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని అన్నిటిని కూడా ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈయన తారిక్ రహమాన్ ఎవరు అని చూసినప్పుడు, తారిక్ రహమాన్ ఫాదరు జియావుర్ రహమాన్, ఆయన 1971లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు వార్ హీరో అని చెప్పొచ్చు. ఆ యుద్ధంలో ఆయన చాలా ప్రముఖ పాత్ర వహించాడు. దాని తర్వాత 7వ ప్రధానమంత్రిగా ఆయన 77లో 7వ ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు వీళ్ళ ఫాదర్. కాకపోతే ఆయన్ని తర్వాత 81లో చంపేశారు. ఆయన హత్య జరిగింది. దాని తర్వాత వాళ్ళ భార్య, అంటే వీళ్ళమ్మ తారిక్ రహమాన్ వాళ్ళమ్మ ఖలీదా జియా బాధ్యతలు చేపట్టింది. ఆమె 2 టర్మ్స్ ప్రధానమంత్రిగా ఉన్నింది. అంటే 91 నుంచి 96 వరకు, 2000 నుంచి 2006 వరకు. దాని తర్వాత షేక్ హసీనా అవామీ లీగ్ వచ్చింది. అక్కడ నుంచి 15 ఇయర్స్ ఆమె పరిపాలించింది. అయితే అక్కడ ఆర్థిక పరిస్థితులు దిగజారిపోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, దీంట్లో నుంచి విద్యార్థులు ఉద్యమాలు
చేయడం మొదలు పెట్టారు. వాళ్ళని అతి దారుణంగా అణచివేయడం జరిగింది. దాంతో ఒక విప్లవం వచ్చి మొత్తం అధ్యక్ష భవనాలన్నింటిలో మీద కూడా దాడులు జరిగి దాదాపు ఆ దాడుల్లో అంటే ఇదంతా కూడా లాస్ట్ 2024 జూలై ఆ ప్రాంతంలో జరిగింది. దాదాపు ఈ ఉద్యమంలో 1000 మందికి పైన చనిపోయారు, వందలాది మంది గాయపడ్డారు, అరెస్టులు జరిగాయి. ఈ లోపల ఆమె పారిపోయింది. మన ఇండియా ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. ఎందుకంటే ఈ అవామీ లీగ్ పార్టీ తరఫున షేక్ హసీనాకి ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఆమెకు షెల్టర్ అయితే ఇచ్చారు. దీని తర్వాత మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో నోబెల్ లారెట్ ఆయన ఎకనామిక్స్ లో, ఆయన ఆధ్వర్యంలో కేర్ టేకర్ గవర్నమెంట్ ఏర్పడింది. సో వాళ్ళు ఎలక్షన్లకి అన్ని మార్గాలు సుగమం చేసి ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు కండక్ట్ చేశారు. ఇప్పుడు రహమాన్ వచ్చాడు. సో రహమాన్ ఈ వారసత్వాన్ని పుచ్చుకున్నాడు. రహమాన్ ఢాకా యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్ చేశాడు. బట్ ఆయన కంప్లీట్ చేయకుండా 80s లో 85, 86 ఆ ప్రాంతంలో ఆయన వ్యాపారం మొదలు పెట్టాడు. ఒకటి షిప్పింగ్, తర్వాత గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాంటి వ్యాపారాలు మొదలు పెట్టాడు. దాని తర్వాత ఇతను వీళ్ళమ్మ 2000లో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఇతను ఒక కింగ్ మేకర్ లాగా తయారయ్యాడు. కింగ్ మేకర్ తయారయ్యి గవర్నమెంట్ పాలసీలని డిసైడ్ చేయడం, మొత్తం కూడా ఇన్వాల్వ్ కావడం మొదలు పెట్టాడు. బిఎన్పి పార్టీలో 88లోనే ఆయన మెంబర్ గా చేరాడు. అక్కడ నుంచి పార్టీలో కూడా ఆయన పదవులు సంపాదించాడు. గవర్నమెంట్ కూడా అడ్వైజర్ గా ఉన్నాడు. అక్కడ నుంచి ఆ ప్రభుత్వం కూలిపోయినప్పుడు ఇతని మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయన్నమాట. మేజర్ ఆరోపణ కరప్షన్, ఆల్రెడీ ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి కరప్షన్. రెండవ ఆరోపణ అక్కడ 2004లో గ్రెనేడ్ అటాక్ అవామీ లీగ్ నాయకుల మీద జరిగింది. ఆ గ్రెనేడ్ అటాక్ ఇతనే చేయించాడని ఇతని మీద ఇది చేశారు. దాంతో ఇతను విధి లేక 2008లో లండన్ పారిపోయాడు. లండన్ పారిపోయి 18 ఏళ్ల పాటు అక్కడే 17 ఏళ్ల పాటు అక్కడ లండన్ లో ఉండిపోయాడు. ఇప్పుడు యూనస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతనికి క్షమాభిక్ష పెట్టాయి. అతని మీద ఉన్న కేసులంతా తీసేసి అతన్ని రమ్మని పిలిచారు. సో మొన్న లాస్ట్ డిసెంబర్లో అతను వచ్చాడు. అతను వచ్చి ఇప్పటి వరకు అతను ఎక్సైల్లో బిఎన్పి పార్టీకి చైర్మన్ గా ఉన్నాడు. ఇప్పుడు డైరెక్ట్ గానే చైర్మన్ అయ్యాడు. అతను డిజిటల్ బిఎన్పి అనే ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకొని లండన్ నుంచే పార్టీని నడిపేవాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చాడు. సో ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో అక్కడ ఫీమేల్ ప్రెసిడెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రులు, ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి అవుతున్నాడు. అయితే మోడీతో సంబంధాలు ఆల్రెడీ భారత ప్రభుత్వం మన పక్కన ఉన్న పాకిస్తాన్తో సంబంధాలు సరిగా లేవు, నేపాల్తో సరిగా లేవు, భూటాన్తో సరిగా లేవు, మయన్మార్తో సరిగా లేవు, శ్రీలంకతో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. అంటే నేబర్ హుడ్ కూడా మన చుట్టుపక్కల ఉన్న పొరుగు దేశాలతో ఇబ్బందులు అయితే భారతదేశానికి ఉన్నాయి. దాంతో ఇప్పుడు మనం కూడా బంగ్లాదేశ్ తో మన సంబంధాలు ఉండడం కోసం ట్రై చేస్తున్నాం. అట్లాగే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఇతను మామూలుగా అయితే భారత వ్యతిరేక కూడా. గతంలో కూడా ఇతను ఇండియా అవుట్ అనే ప్రోగ్రాం తీసుకొని ఇండియాకి వ్యతిరేకంగా ఉండేవాడు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అతను ఎలా ఉండబోతున్నాడు అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఎందుకంటే అతని పాలసీలు ఎలా ఉండబోతాయని. ఖచ్చితంగా అతను కొన్ని విషయాల్లో ఇబ్బందులు అయితే అతనితో ఉంటాయి. అంటే షేక్ హసీనా ఉన్నప్పుడు ఉన్న సంబంధాలు అయితే మనకు ఉండవు. రెండోది అక్కడ కూడా వాళ్ళ కోయిలేషన్, ఇతను జమాత్ అనే పార్టీ కూడా ఉంది. సో అందువల్ల ఒక రకంగా దాని ఏమంటారు, బెటర్ స్వీట్ అంటారు కదా, అటువంటి ఒక బెటర్ స్వీట్ రిలేషన్షిప్సే ఉండే అవకాశం ఉంది కానీ స్వీట్ అదే స్మూత్ గా ట్రావెల్ అయ్యే అవకాశం అయితే లేదు. కాకపోతే ఇతను ఇప్పుడు ఇంతకాలం ఉన్నాడు కాబట్టి అతనికి కూడా మార్పు వచ్చి ఉండొచ్చు. అందుకనే అతని స్లోగన్లు కూడా డెవలప్మెంట్, డెమోక్రసీ అండ్ డిగ్నిటీ 3 డీల్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాడు. ముందు అతను ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంటది, బంగ్లాదేశ్ ని చక్కబెట్టుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల ఆస్పిరేషన్స్ దాదాపు 60-70% ఓటు ఇది కూడా కౌంటింగ్ లో
ఓటర్స్ పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరి ఆకాంక్షల్ని తను నెరవేర్చాల. ముందు ఇల్లుని చక్కబెట్టుకున్నాక అప్పుడు అతను ఫారిన్ పాలసీ, ఇండియా ఇవన్నీ చూడాలి. ఏదేమైనా అతనికైతే అవసరం ఉంది. అతను డెవలప్మెంట్ అంటున్నాడు. డెవలప్మెంట్ కి ఇండియా సహకారం ఖచ్చితంగా అవసరం ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నా ఓవరాల్ గా ఖచ్చితంగా యోనస్ కంటే మాత్రం 100% బెటర్ అని చెప్పొచ్చు. చూడాలి సార్. ఇప్పటికే అల్లర్లతో అట్టుడికింది బంగ్లాదేశ్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? థ్యాంక్ యూ.